ఇన్నాళ్ళు మట్టి రండి బాబు అన్నా సరే రాలేదు. ఈసారి ఏంటమ్మా 2 రోజులు ఉంటామని వస్తున్నారు? నాకేదో డౌట్గా ఉంది. ఈ 2 రోజులని వాళ్ళకి పెద్ద బెడ్రూమ్ ఇచ్చేసి మనం ఇందులో చదివేసుకుందాం. దాంట్లోనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, బయట బాత్రూంలోని కొమ్మోడు లేదు. వాళ్ళకి మోకాలు నొప్పులు పెట్టేస్తాయి. డాడీకి నాకు ఎలాగ అలవాటే కదా. ఇది వేద్దామా? పూలది బయట మాసిపోద్ది అంటవా? పర్లేదు 2 రోజులకి. అమ్మా బాత్రూమ్ కడిగేసాను. స్మెల్ ఏం రావట్లేదు కానీ రూమ్ ఫ్రెషనర్ కొట్టేద్దామా? ఎందుకైనా మంచిది. రే ఈ కొంచెం రుచి చూడు. జంతువులని అరిసెలు చేశాను రా. వాళ్ళు వచ్చినప్పుడు గారెలు, పులిహార, బొబ్బట్లు చేస్తాను. గులాబ్ జాములు కూడా చేసాను. 2 రోజులు నిల్వ ఉంటాయి. ఆరారుగా తింటారు కదరా. ఉన్నమ్మా ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టే అని వీళ్ళు బాగా బలిసిన వాళ్ళు కదమ్మా. వాళ్ళని ఎందుకంత బాగా నెత్తినెట్టిని చూసేసుకోవాలి 2 రోజుల కోసం? వాళ్ళు ఒక్కళ్ళనేంటి మన కాడ ఉన్నా లేకపోయినా సరే ఇంటికి ఎవరు వచ్చినా అలాగే చూడాలి. మాట వచ్చేస్తుంది లేకపోతే. ఈ బొచ్చు తుమ్మాలు ఇద్దామా? ఉతికి పక్కన పెడతాను. చిన్నమ్మ శివుడు కూడా దాటేహారా? వెనక్కి వచ్చేయండి. పారిజాతం చెట్టు కనపడుద్ది. అక్కడ లెఫ్ట్ పేడకల రంగేసిన ఇల్లు ఉంటుంది, అదే మంది. మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఫోన్ చేయండి, కిందకు వచ్చేస్తాను. అమ్మా వచ్చేస్తున్నారు. రే బయట బట్టలు ఏమైనా ఉంటే శనగదలో ఎట్టే, రాత్రి మడతెట్టుకుందాం. నేను నైట్ మార్చేసుకుంటాను వాళ్ళు వచ్చి లోపల. అమ్మా ఎర్రకారు రాలేదేనా? కారు ఎప్పుడు కొన్నారమ్మా? వచ్చేసారు. నేను కిందకి వెళ్తున్నానే.